వివిధ రాష్ట్రాల్లో అప్పులు అంత పెరిగినాయి, ఇంత పెరిగినాయి, రాష్ట్రాలు అప్పులమయం చేసేస్తున్నాయని భారతీయ జనతా పార్టీ స్థానిక నాయకులు విమర్శిస్తుంటారు. కానీ ఈ దేశం అప్పే 101% బీజేపీ వచ్చిన తర్వాతే పెరిగిందన్నటువంటి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వమే పార్లమెంట్లో చెప్పినటువంటి అంశం సంచలనం. కేంద్ర ప్రభుత్వం చేసిన తలసరి అప్పు గత 10 ఏళ్లలో 101% పెరిగింది. అదే సమయంలో తలసరి ఆదాయం మాత్రం 62.59% మాత్రమే వృద్ధి చెందింది. తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు డెరెక్ ఒబ్రియన్ మంగళవారం లోక్సభలో అడిగిన ప్రశ్న కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఇచ్చిన సమాధానం విషయాన్ని స్పష్టం చేశారు. 2011-12 మార్చి నాటికి కేంద్ర ప్రభుత్వపు తలసరి అప్పు 29,127 రూపాయలు ఉండగా 2022-23 మార్చి నాటికి అది 58,709కి చేరినట్టు మంత్రి తెలిపారు. ఇందులో దేశీయ తలసరి అప్పు 26,481 నుంచి 55,528కి, విదేశీ తలసరి అప్పు 2,647 రూపాయల నుంచి 3,181కి పెరిగినట్టు ప్రకటించారు. అదే సమయంలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ పథకం ఏడాదికి 6,000 ఇస్తున్నారు కదా, ఆ పథకానికి సంబంధించి పెంచే యోచన ఏమీ లేదని, ప్రస్తుతానికి లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మంగళవారం లోక్సభలో స్పష్టం చేశారు.